వచ్చేది కురుక్షేత్ర యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాలు ఇస్తున్నారు. కురుక్షేత్రంలో పాండవులు గెలిచాడు, ఎక్కడేమో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అదే ఈసారి కురుక్షేత్ర యుద్ధంలో గెలిచేది జనసేన టీడీపీని అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. జనసేనకి కాపులు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మా కాపులందరూ వేసి ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటాం, కానీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ రాష్ట్రంలో ఏ కాపు నాయకుడు ఏ కాపు ఓటరు సిద్ధంగా లేరు. నేను కాపుండే. అది చంద్రబాబు మండపేట సభలో ఎమ్మెల్యేని ప్రకటించారు. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వస్తుంది కదా, పవన్ కళ్యాణ్ అనుసరించకుండా ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరు వ్యాఖ్యలు అండి. ఆ పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు క్యాండిడేట్ నుంచోబెట్టినట్టున్నాడుగా, వీళ్ళు అని చెప్పినట్టున్నాడు సభలో. మరి వాళ్ళ యొక్క రాజకీయం ఇప్పుడే తెలుస్తుందిగా. ఇంకా ముందు నెల రోజుల్లో చూద్దాం ఎట్టుంటుందో. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నమ్మిది ఏ నాయకుడు చంద్రబాబు నాయుడికి నుంచోలేండి. చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహి, అందులో సమస్య లేదు. కాబట్టి ఏం చేద్దాం, బుద్ధి లేక పవన్ కళ్యాణ్ నాయకులు లేక ఏం చేస్తాడు మరి. అప్పుడు గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా నేను రాజకీయ నాయకుడు అనుకున్నాడు, ఏ రాజకీయ నాయకుడు పైకి రాడు. అలా ఒక్కడి నుంచున్నా ఓ 30 సీట్లు వస్తాయి గ్యారంటీగా. పవన్ కళ్యాణ్ ఒక్కడి నుంచి 30 సీట్లు వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గెలవడం నాకు తెలిసి గెలవడం అనుకుంటున్నా. ఐ థింక్ 2 సీట్లు వేస్తాడేమో, కింద దానికి మీద 2 సీట్లోని గెలవకపోవచ్చు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కలవడం వలన టీడీపీకి లాసు, జనసేనకి లాసు, ఇద్దరికి లాసు. వైసీపీ వస్తుంది, డెఫినెట్గా వైసీపీ వస్తుంది. అధికార అహంకారాన్ని దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. ఎలక్షన్ తర్వాత ఎవరు అహంకారంగా ఉన్నారో, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అహంకారంగా ఉంది ఎవరో, ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారో ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. ముందు మనం ఏం చెప్పగలం, ప్రజలు తీర్పది. మరణంలో జగన్మోహన్ రెడ్డి డబ్బులను నొక్కేసుకుంటున్నాడు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశాడు. బట్టన్ నొక్కి జనాలకు ఇస్తున్నాడు, కానీ ఆడి అకౌంట్లో వేసుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో వేసుకుంటున్నా, జనాల అకౌంట్లో వేస్తున్నాడు. అలా మాట్లాడేవి అవివేకుల కింద లెక్క. జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోసుకుంటున్నాడు అని కూడా వ్యాఖ్యలు చేశాడు. అవును, 5 సంవత్సరాలు నువ్వు 100 రూపాయలు తీసుకుంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఎన్ని వందలు దిగుంటాడు, తీసుకుని ఉంటాడు. సారీ అది ఎన్ని వందలు తీసుకుని ఉంటాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి. అదే ఒకసారి ఆయన విశ్లేషించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం అని చెప్పేసి ఆవేస్తా అన్నాడు. అలాంటి నాయకుడికి వచ్చి మళ్ళీ ఎలా ఓటేస్తారని కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఇంకా 2 నెలలు ఉందిగా ఎలక్షన్, చూద్దాం ఈ లోపు ఏం జరుగుతుందో. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ వ్యాపారం కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేస్తుంటే 14 సంవత్సరాలు ఆయన ఎన్ని కంపెనీలు ఉన్నాయి? దాదాపు వాళ్ళ ఆవిడ పేరునే 18 కంపెనీలు 19 కంపెనీలు ఉన్నాయి. మరి మనం ఏం చేస్తాం, ఆయన అనుకోవాలి. మద్యపాన ఆదాయం మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి లెక్క పెట్టుకుంటున్నాడు ఆదాయాన్ని. మద్యపాన నిషేధం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంటే ప్రజలకు సంక్షేమ నిధులన్నీ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంత సంక్షేమం ఇప్పుడు ఇవ్వలేదే మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ సంక్షేమం ఇవ్వలేదే జనాలకి. దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు రేపు ఎలక్షన్కి. షర్మిల అంటున్నారు బియ్య అంటే బాబు, జయ అంటే జగన్, బియ్య అంటే పవన్. దాన్నే ఉంది, ఎబ్రివేషన్ ఏదైనా చెప్తాను నేను. ఎబ్రివేషన్ ఉంది, ఎవరికి ఇష్టం చెప్పుకోవచ్చు. ఈ 3 పార్టీలు కూడా బీజేపీకి బానిసలాగా పనిచేస్తున్నాయని కూడా షర్మిల వ్యాఖ్యలు చేశారు. సరే ఏం చేద్దాం, ఆ వ్యాఖ్యలు చేస్తుంది. నేను అడదాకనే తెలంగాణ పెట్టింది, తెలంగాణ ఓటు ఒప్పుకున్నాము, ఆంధ్రాకి వచ్చింది, ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర పెట్టినట్టుంది. రేపు పొద్దున్న కర్ణాటక పెట్టినట్టుంది. అవి ఎన్ని దేశాలకు పెట్టా? రాజశేఖర రెడ్డి గారు చేయాలి. రాజశేఖర రెడ్డి పరువు నిలువుగా తెస్తుంది. ఇప్పుడు వచ్చి ఆంధ్రాకి వచ్చి రాజశేఖర రెడ్డి పరువు తెస్తుంది. కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా కూడా వస్తుందని కూడా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ రావడం అనేది చూడలేం స్వామి, చూడలేం. మరి పుంజుకున్న అవకాశం ఉందంటారా? లేదు, ఉండదు. ఒక్క సీటు కూడా గెలవదు, ఓటు శాతం కూడా పెరగదు. ఏమన్నా పెరిగితే ఒక 1% పెరుగుతాం, కానీ 90% పెరగదు నాకు తెలిసి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్న చిన్నపిల్లలకు తెలుసు రాష్ట్రం విడగొడుతున్నారు. అప్పుడున్న 10 ఏళ్ళ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, వాళ్ళు ఓటర్ కింద వచ్చారు, వాళ్ళకి తెలుసు రాష్ట్రం విడగొట్టారు. కాబట్టి ఈసారి రాదు, వచ్చేసారి కూడా రాదు కాంగ్రెస్. ఎప్పుడు వస్తాం, మన నేను నచ్చిందో వస్తాయి. మరి రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మళ్ళీ చేరారు కదా షర్మిల, దీని గురించి మీరు ఏమంటారు? అదే చెప్పట్లా, బుల్షిట్ అని, రాంగ్ డెసిషన్ అంతే. కాంగ్రెస్ వస్తేనే స్పెషల్ స్టేటస్ వస్తుందని కూడా వస్తే కానీ రాదుగా, సమస్య లేదు దాంట్లో, రాదు. వైసీపీనే వస్తే వైసీపీని గెలుస్తుంది. మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి, తిరుగులేదు దాంట్లో. ఇప్పుడు ఉన్న అన్ని పార్టీలు పోయి కాంగ్రెస్ పార్టీ రావాలంటే అందరికీ కోరికలు ఉంటాయి, కానీ రావాలిగా, రాదు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు
జనసేన కానీ టీడీపీ కానీ జగన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు సొంత చెల్లి జగన్ రెడ్డి అని పిలుస్తుంది. దాన్ని ఏముందో రాజకీయంలో దిగిన తర్వాత తల్లి లేదు, చెల్లి లేదు, అన్న లేదు, పెళ్ళాం లేదు. రాజకీయం ఆయన మనకు తెలియని రాజకీయం ఏంటి?